హార్ట్ బ్లాక్స్ అంటే యాక్చువల్గా హార్ట్లో మన రక్త నాళాలు దర్ బ్లడ్ వెసల్స్ అని చెప్తారు. దాంట్లో బ్లడ్ ఫ్రీగా సర్క్యులేషన్ ఉండాలి. అదే మనం విత్ ఏజ్ విత్ డిజీజెస్ అంటే మన ఎక్సర్సైజ్ లేకపోవడం మూలం, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ మూలం, డయాబెటీస్ మూలం, చాలా రీజన్స్ మూలం దీంట్లో ఏమవుతుందంటే ఆ లోపల బ్లడ్ వెసల్ లోపల ఒక లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ పేరు మెడికల్ టర్మ్స్ ఎండోథీలియం అని చెప్తారు. అది డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయిన చోట్ల కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వస్తుంది. అది రావటం మూలం అది ఒకసారి డిపాజిట్ స్టార్ట్ అయితే అది స్లోలీ అది దానిపైన ఇంకా అగైన్ మోర్ కొలెస్ట్రాల్ విల్ గెట్ డిపాజిటెడ్. అట్లా డిపాజిట్ అయ్యి అదే ఆ ఫ్లోన బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన హార్ట్ బ్లాక్ అని చెప్తారు. ఇనీషియల్ 10-20% కొంచెం కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే అది సర్క్యులేషన్ పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అంటే జనరల్గా హార్ట్ డిసీజ్ అన్నది తెలుసుకోవటం మెజారిటీ ఆఫ్ పీపుల్ సిమ్టమ్స్ ఏమి ఉండదు. సిమ్టమ్స్ వచ్చినప్పటికీ అది చాలా లేట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. లేట్ స్టేజ్ అంటే అది మోర్ దెన్ 70% బ్లాక్ వచ్చిన తర్వాతమే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ అప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు మనం పెద్ద యాక్టివిటీ లేని పర్సన్ అయితే 90% బ్లాక్ అయిన సిమ్టమ్స్ ఏమి ఉండదు. అది 100% ఎప్పుడు అవుతుందో అప్పుడు సిమ్టమ్స్ తెలుస్తుంది. అది అప్పటికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కొంతమందికి అప్పుడు కూడా తెలియని కూడా ఉండొచ్చు. ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళకు 100% బ్లాక్ వచ్చిన సిమ్టమ్స్ ఏమీ ఉండవు. వాళ్ళకు హార్ట్ ఫెయిలియర్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ రికవర్ చేసి నార్మల్ తీసుకురావటం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిటెక్టింగ్ ఇట్ వెరీ ఎర్లీ. అంటే ఆ 70% వచ్చిన ముందేనే ఎర్లీ స్టేజ్ 30%, 40% ఉన్నప్పుడే తెలుసుకుంటుంటే మనకు అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. బియాండ్ 70% వచ్చిన తర్వాత మనం స్టెంట్, బైపాస్ సర్జరీలు మీరు వింటుంటారు, అదన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేజ్కి రాకుంటేనే చూసుకోవాలి. ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు బ్యాక్ టు నార్మల్ అనేది ఎప్పుడు ఉండదు, రాదు. టెస్ట్లు మనకి జనరల్గా ఇప్పుడు హార్ట్ అటాక్తో వస్తే అది వేరే ఇంకొక రకంగా ఉంటుంది. మనం ఇప్పుడు డిస్కషన్ ఈజ్ అబౌట్ టెస్ట్ టు బి డన్ బిఫోర్ హార్ట్ డిసీజ్ బయట రాకముందే ఏం టెస్ట్ చేయాలన్నది. జనరలీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో ఇప్పుడు ప్యాకేజెస్ లాగా నడుస్తుంది. బట్ బేసిక్లీ హార్ట్ రిలేటెడ్ అంటే ఫస్ట్ మనం ఈసీజీ తీస్తాం. ఈసీజీలు తేడం లేకపోతే దెన్ వీ గో అండ్ లుక్ అట్ ది ఎకోకార్డియోగ్రామ్. ఇప్పుడు ఎక్కువ అందరికి చేయాలన్నది అందరికి అవసరం లేదు. బట్ అన్లైక్ మన వెస్ట్రన్ పాపులేషన్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఇదన్నీ టెస్ట్లు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకో టెస్ట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ $2,000 అట్లా ఉంటుంది. ఇండియాలో అయితే ఫర్ అబౌట్ 1,000 రూపీస్ ఇట్ కెన్ బి డన్. సో వీ టెన్ టు డూ ఎకో బికాస్ ఎకో ఈజ్ ఎ నాన్ ఇన్వేసివ్ టెస్ట్. నాన్ ఇన్వేసివ్ అంటే లోపల ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అలానే ఎక్స్రే రేడియేషన్ ఏమి ఉండదు. సో ఇట్ ఈస్ ఎ సేఫ్ టెస్ట్, సింపుల్ టెస్ట్ అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హార్ట్. ఇది రెండు నార్మల్ వస్తే మళ్ళీ వీ టెన్ టు డూ ఎ ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ అంటే బెల్ట్ మీద అంటే ట్రెడ్మిల్ మీద నడిపించి చూస్తాం. దాట్ ఆల్సో హార్ట్ మీద అప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ పడుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. అప్పుడు ఈసీజీలు మారిపోతుందా లేదా అని చూసుకోవటం ట్రెడ్మిల్ అని చెప్తారు. ఈ మూడు కామన్లీ డన్ టెస్ట్ ఫర్ హార్ట్ డిసీజ్. దీంట్లో మూడు నార్మల్గా ఉంటే స్టిల్ వీఆర్ రికమెండింగ్ నౌ టెస్ట్ కాల్డ్ ఎ కాల్షియం స్కోరింగ్ అని చెప్పి. అది హార్ట్ సిటీ స్కాన్ మెషిన్లు చూస్తారు. It's available in our hospital also. We are doing it for a very low cost as a very good screening tool. And we are encouraging people to make use of that because ఇది ట్రెడ్మిల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని నుంచి ఇంకా ఫర్దర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది విత్ మినిమల్ రేడియేషన్. ఒక జస్ట్ 2-3 సెకండ్స్ బ్రీత్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ మెషిన్లు చేస్తారు. ఇట్ కాల్షియం స్కోర్ హై ఉంటే ఇట్ గివ్స్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ దట్ కొలెస్ట్రాల్ కూడా ఉండొచ్చు, ఇంకా ఫర్దర్ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది, మెడికేషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది అనేది. సో ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ నార్మల్ అయినా సమ్టైమ్స్ వీ సీ దట్ కాల్షియం డిపాజిట్ హార్ట్లో ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు ఎక్కువ జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటి అంటే మన వాల్వ్ రక్త సప్లై చేసిన బ్లడ్ వెసల్స్ రెండు డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీస్. చాలా మందిలో వాల్వ్స్ బ్లాక్స్ అనుకున్నాను. వాల్వ్ బ్లాక్ ఇస్ డిఫరెంట్. వాల్వ్ అన్నది కవాటం. కవాటాలంటే ఇప్పుడు మన ఈ రూములు మేము కూర్చున్నారు, మీరు ఎక్కడో కూర్చుంటుంటారు రూములు, ఆ రూములు డోర్స్ ఉంటాయి. దానికి వాల్వ్స్కి హార్ట్కి అదే రూమ్ అంటే ఇది ఈ చేంబరు, దానికి కవాటాలంటే డోర్. మనం చెప్పిన బ్లాక్స్ అంటే రక్త సప్లైలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైప్ ఉంది, ఆ ట్యాప్లో వాటర్ వస్తుందా లేదా, అట్లానే వాటర్ వెళ్ళే పైపులు బ్లాక్ ఉందా అన్నది రక్త సప్లై వచ్చినట్టు. మన హార్ట్లో బ్లడ్ సప్లై గోస్ త్రూ దీస్ పైప్స్. ఆ పైపులు ఉన్న బ్లాక్ కొలెస్ట్రాల్ డిపాజిట్ బ్లాక్ అని చెప్తారు. సో వాల్వ్స్ ఈ బ్లడ్ వెసల్స్ టోటలీ డిఫరెంట్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
పర్సంటేజ్ చూసుకోవటానికి ఓన్లీ టెస్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్, ఫుల్ సిటీ స్కాన్. నేను ముందే చెప్పిన కాల్షియం స్కోర్ కాదు, ఫుల్ సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక నరాలకు మెడిసిన్ ఇంజెక్ట్ చేసి సిటీ స్కాన్ చేస్తారు. ఈ బ్రెయిన్ సిటీ స్కాన్ చేసినలాగా హార్ట్ సిటీ స్కాన్ కూడా చేస్తారు. అన్ని మెషిన్లు అవుతుంది. మళ్ళీ హార్ట్ సిటీ స్కాన్ మెషిన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, రెగ్యులర్ సిటీ స్కాన్ మెషిన్ కాదు అది. అది కాకపోతే యాంజియోగ్రామ్ చేయాలి. ఈ 2 టెస్ట్ చేస్తేనే పర్సంటేజ్ బ్లాక్స్ కరెక్ట్గా చెప్పాలంటే యాంజియోగ్రామ్ చేయాలి. కానీ అందరికీ ఇది అవసరం లేదు. నేను ముందే చెప్పిన టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్, కాల్షియం స్కోర్ లో ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్లు మంచిగా ఎక్సర్సైజ్ చేశారు, చేంజెస్ లేదంటే సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అవసరం ఉండదు. 70% అబౌవ్ బ్లాక్స్లో మెడిసిన్ ఎప్పుడు వాడాలి. బ్లాక్ 10% బ్లాక్ ఉన్నా 100% బ్లాక్ ఉన్నా కూడా మెడిసిన్స్ ఎప్పుడు వాడాల్సిందే. మెడిసిన్స్ ఆ బ్లాక్ ఒకదాని కాదు. ఒక చోట్ల మనకు బ్లాక్ ఉంటే దాని మీనింగ్ అంటే గుండె రక్తనాళాలు మిగతా చోట్ల కూడా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బ్లాక్స్ ఉండొచ్చు. నేను ముందే చెప్పినట్టు ఎండోథీలియం చెప్పిన లైనింగ్ డ్యామేజ్ అన్ని చోట్ల ఉంటుంది. సో అదేం ఎక్కువ అవ్వకుండా ఉండటానికి మెడిసిన్స్ ఎప్పుడు వాడాల్సిందే. ఈ బ్లాక్ ఒకదానికి కాదు, మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బ్లాక్కు వాడింది బట్టి మిగతా ఏరియాస్ కూడా బ్లాక్స్ డెవలప్ అవ్వకుండా ఉండటానికి కూడా మెడిసిన్స్ వాడాలి. 70% అబౌవ్ బ్లాక్ ఉంటే మెడిసిన్స్ ఒకటే సరిపోవచ్చు. సో దానికి మన స్టెంటింగ్ కానీ ఎక్కువ బ్లాక్స్ ఉంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ అట్లా అవసరం పడితే. సో అబౌవ్ 70% అయితే మెడిసిన్ ప్లస్ స్టెంటింగ్ ఆర్ మెడిసిన్ ప్లస్ బైపాస్ సర్జరీ. బిలో 70% అయితే ఓన్లీ మెడికేషన్స్. మెడికేటెడ్ స్టెంట్, నాన్ మెడికేటెడ్ స్టెంట్, మెడికల్ టర్మ్ చెప్తే బేర్ మెటల్ స్టెంట్స్ అండ్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని చెప్తారు. ఆ 2 ఉన్నది. ఇప్పుడు కూడా బేర్ మెటల్ స్టెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు వీఆర్ నాట్ యూజింగ్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్, అట్లీస్ట్ నన్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్ దట్ ఐ నో ఆఫ్ uses bare metal stents in practice now. We all use drug eluting stents in all places. So ఇప్పుడు stents another difference లేదు. The only difference is drug eluting stents are made at different companies manufacture. ఇప్పుడు మన anything, if you go to the market, మీరు ఒకే ఐటమ్ 4-5 companies will be manufacturing. అలానే stents different companies manufacture చేసి ఉంటే దానికి ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టెంట్ డిజైన్ విల్ బి డిఫరెంట్. దాని మూలం మనకు చేసిన ప్రొసీజర్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. కొన్ని స్టెంట్స్ ఆర్ మచ్ ఈజియర్ టు యూస్ ఫర్ అస్. And some of the stents are used in majority of countries all over the world. కొన్ని స్టెన్స్, సో అట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి స్టెన్స్లో. బట్ మెజారిటీ ఆఫ్ ఆల్ ద స్టెన్స్ నౌ దట్ వీ యూస్ ఆర్ ఆల్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెన్స్ ఆర్ డ్రగ్ కోటెడ్ స్టెన్స్, అంటే మందు పూసిన స్టెన్సే ఉంటుంది ఎక్కువ. అంటే స్టెన్స్ వేయటం అంటే నేను ముందే చెప్పినట్టు ఒక బ్లాక్, ఒక చోట్ల ఉన్న బ్లాక్ మాత్రమే క్లియర్ అవుతుంది. అంటే హార్ట్ డిసీజ్ అన్నది ఒక చోట్ల అట్లా ఒక చోట్ల ఒకటే రాదు, అన్ని చోట్ల ఎర్లీ డిసీజ్ ఉంటుంది. సో అక్కడున్న డిసీజ్ ప్రాసెస్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, అది దాని మూలం మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు. స్టెంట్ అనేది బాడీలో ఇట్ టేక్స్ అబౌట్ 6 months to 1 year. జనరలీ ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ బై 1 year స్టెంట్స్ అక్కడ కంప్లీట్ సెటిల్ అవుతుంది. 1 year లోపు స్టెంట్ ప్రాబ్లం రాకపోతే జనరల్గా ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఆ స్టెంట్ మూలాన. స్టెంట్స్ అనేది ఫారెన్ మెటీరియల్, అది బాడీలో సెట్ అయ్యి బాడీ అది యాక్సెప్ట్ చేసిన పీరియడ్ వరకు రిస్క్ మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టెంట్లు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ పీరియడ్ మీ డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా డోసెస్లో కరెక్ట్ మెడికేషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే స్టెంట్ ఫెయిల్ అవ్వచ్చు, బైపాస్ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు. సో ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్, అంటే వాట్ గాడ్ హెస్ గివెన్ దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ హ్యావ్. అది మనం ఎంత చేసినా ఆ లెవెల్కి తీసుకురాలేము. విల్ బీ మచ్ మోర్ ఇన్ఫీరియర్. మీరు ఎక్కడికి వెళ్ళి యూఎస్కి వెళ్ళి చేసుకున్నా దట్ విల్ నెవర్ రెప్లికేట్ వాట్ ఈస్ గాడ్ గివెన్ నార్మల్ స్టేజ్కి రావు. నెంబర్ 1. స్టెంట్ ఫెయిల్ అవ్వటం అనేది కాదు, అంటే స్టెంట్ ఫెయిల్ అవ్వటం అంటే స్టెంట్లో మళ్ళీ బ్లాక్ రావచ్చు, దాని మూలం స్టెంట్ ఫెయిలియర్ అని చెప్తారు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని కొత్త డిసీజ్ ప్రాసెస్ మూలం, మన డయాబెటీస్ సరిగా కంట్రోల్ చేయకపోవటం మూలం, మెడికేషన్ సరిగా వాడలేకపోవటం, స్మోకింగ్ కంటిన్యూ చేయటం, ఎక్సర్సైజ్ లేకపోవటం మూలం అన్ని స్టెంట్లు ప్రాబ్లమ్స్ రావచ్చు. అది బైపాస్ గ్రాఫ్ట్లు కూడా ఇదే ఇష్యూస్ రావచ్చు. బైపాస్ గ్రాఫ్ట్స్ ఆల్సో లైఫ్ స్పాన్ ఉంటుంది, దాన్ని కూడా మళ్ళీ బ్లాక్స్ వచ్చి మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ కెన్ ఫెయిల్. బట్ పర్సంటేజ్ అని చెప్పాలంటే జనరల్గా ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ స్టెంట్స్లో 95 to 98% దే వోంట్ బి ఎనీ ఇష్యూస్ ఇఫ్ యూ ఫాలో ద డాక్టర్స్ అడ్వైస్ ప్రాపర్లీ. దట్ ఈస్ అ మేజర్ కండిషన్. స్టెంట్లు బ్లాక్ వస్తే మళ్ళీ రీస్టెంట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద లొకేషన్. మళ్ళీ స్టెంట్స్ 1 time 2 times కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లొకేషన్. అన్ని చోట్ల మల్టిపుల్ స్టెంట్స్ వేయలేకపోవచ్చు. సమ్టైమ్స్ అట్లా ఉన్న పేషెంట్స్ వీ డిసైడ్ అది ఎంత క్రిటికల్ ఏరియా, దాని బేసిస్లో మళ్ళీ సర్జరీకి పంపించటమో లేకపోతే మెడికేషన్స్ మీద కంటిన్యూ చేసుకోవటం ఏదో ఒకటి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం.
సో అది ఒక స్టెంట్ ప్రాబ్లం వస్తే ఇది ట్రీట్మెంట్ అన్నట్లు ఉండదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఏజ్, పేషెంట్స్ హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, కిడ్నీ కండిషన్ ఎట్లా ఉంది, బికాస్ ఆల్ ఆర్ డెసిషన్ మేకింగ్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో స్టెంట్ ఫెయిలియర్లో మళ్ళీ స్టెంట్ చేసుకోవచ్చు. ఫర్ అ సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే పర్ఫెక్ట్లీ నార్మల్ లైఫ్ లివ్ చేయొచ్చు స్టెంట్ వేసినాక. అగైన్ యువర్ డాక్టర్ విల్ అడ్వైస్. స్టెంట్ మూలం కాదు, నార్మల్ లైఫ్ ఆన్ మెడికేషన్స్ ఎస్ యూ కెన్ లివ్. బట్ ఇప్పుడు మీకు ఎందుకు స్టెంట్ వేసారు దాన్ని బేసుకోండి. హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసారని అనుకోండి, హార్ట్ పంపింగ్ సమ్టైమ్స్ వీక్గా ఉంటుంది, దాని మూలం కొంచెం రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటుంది. స్టెంట్ మూలం అయితే ఏమీ రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండదు. ఓన్లీ కండిషన్ ఇస్ మెడిసిన్స్ డాక్టర్ చెప్పిన ఫ్రీక్వెన్సీలో డ్యూరేషన్ వాడాల్సి ఉంటుంది. సో యూ కెన్ లివ్ ఎ నార్మల్ హెల్తీ లైఫ్, all activities including normal sexual life you can go ahead even after stent. హార్ట్ అటాక్ పేషెంట్ స్టెంట్ వేసి వెళ్ళిపోయినప్పుడు మనం జనరల్గా చెప్పినంటే ఎక్సర్సైజ్ లెవెల్ ఫస్ట్ చెప్తాం. ఎంతవరకు చేసుకోవచ్చు, 1 వీక్లో ఎంతవరకు మీరు చేసుకోవచ్చు, 1 మంత్ తర్వాత ఎంతవరకు చేసుకోవచ్చు అన్నది డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు కొన్ని పేషెంట్స్కి హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్ ఏం కాదు, హార్ట్ అటాక్ వచ్చి 1 అవర్లో స్టెంట్ వేసి హార్ట్ బికమ్స్ బ్యాక్ టు నార్మల్. వాళ్ళకు మనం 1 మంత్ తర్వాత ఏమీ రెస్ట్రిక్షన్స్ చెప్పము. Of course, we will be seeing the patient once at 7 days and once at 30 days. ఈ two visits కూడా మేము రీఅసెస్ చేస్తాం. డయట్ గురించి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ చెప్తాం. ఎస్పెషలీ ఒబేస్ పేషెంట్ అయితే వాట్ ఆల్ ఫుడ్స్ టు అవాయిడ్ అన్నది దట్ వీ ప్రిపేర్ అ డయట్ షీట్ అండ్ గివ్. దట్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. డయాబెటిక్ అయితే కొన్ని డయట్ డిఫరెంట్గా ఉంటాయి. హైపర్టెన్సివ్ పేషెంట్, బీపీ పేషెంట్ అయితే కొన్ని డిఫరెంట్ డయట్ ఉంటాయి. కొలెస్ట్రాల్ హై పేషెంట్ అయితే వాళ్ళకు సెపరేట్ డయట్ ఉంటాయి. బట్ ఓవరాల్ దే విల్ బి ఎ డయట్ plan will be given. So diet and exercise and regular medications and adequate sleep. Sleep is very important for recovery for every human being, and especially for heart patients, especially after heart attack. 8 hours of refreshing sleep in the night is mandatory. So these are the usual sleep hygiene, diet, exercise and regular medications. దీని గురించి ఎక్కువ చెప్తాం మనం. ఫర్దర్ at each stage of review, the follow-up, we give them more privileges and more normal life రావడానికి we help them.